పుష్ప 3 ఎప్పుడుండబోతోంది? ఎలా ఉండబోతోంది? పార్ట్ 3 కోసమే ఎన్నో సమాధానాలు లేని ప్రశ్నలు సెకండ్ పార్ట్లో ఆడియన్స్కు సుకుమార్ వదిలేశారా? అసలు పుష్ప 2లో ఏం చూపించారు? పార్ట్ 3 కోసం ఏమేం దాచేశారు? రేస్ రూల్ తర్వాత ర్యాంపేజ్ ఎలా ఉండబోతోంది? అవన్నీ కాదండి, పార్ట్ 3 ఎప్పుడు ఉండబోతోంది? పదండి ఎక్స్క్లూజివ్గా చూద్దాం. పుష్ప 3 ర్యాంపేజ్ ఎప్పుడొస్తుందో తెలియదు కానీ ఆల్రెడీ థియేటర్స్ లో అల్లు అర్జున్ ర్యాంపేజ్ అయితే మొదలైపోయింది. ప్రీమియర్స్ నుంచే పూనకాలు పుట్టిస్తున్నాడు పుష్పరాజ్. ఇంటా బయట అని తేడా లేదు, అన్ని చోట్ల మోత మోగిస్తోంది పుష్ప 2. సౌత్ మాత్రమే కాదు, నార్త్ లోనూ తన నట విశ్వరూపంతో రికార్డుల జాతర చూపిస్తున్నారు బన్నీ. పుష్ప 2 విషయంలో ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నారు, కాలర్ ఎగరేస్తున్నారు. ఇప్పుడున్న దూకుడు చూస్తుంటే వీకెండ్ అయ్యేలోపే 1000 కోట్ల మ్యాజిక్ ఫిగర్ చేరుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంతా బానే ఉన్నా కొన్ని ప్రశ్నలు మాత్రం అభిమానులను వేధిస్తున్నాయి. పార్ట్ 3 కోసం వాటిని అలాగే దాచేశారు సుకుమార్. ట్రైలర్లో వచ్చిన కొన్ని షాట్స్ సినిమాలో కనిపించలేదు. జపాన్లో కొందరితో బిజినెస్ డీల్స్ చేస్తాడు పుష్ప. అలాగే అక్కడ మరికొన్ని సీన్స్ కూడా ఉంటాయి, అవేవి పార్ట్ 2లో కనిపించలేదు. దాంతోపాటు పుష్పపై జాలిరెడ్డి గన్ ఎక్కుపెట్టిన సీన్ సైతం సినిమాలో లేదు. అదొక్కటే కాదు, జపాన్ ఎపిసోడ్ సైతం సడన్ గా కట్ చేశారు సుక్కు. 2 ఏళ్ల కిందట రిలీజ్ చేసిన వేర్ ఈజ్ పుష్ప టీజర్లోని ఒక షాట్ కూడా పుష్ప 2 రూల్లో లేదు. ఇవి మాత్రమే కాదు, ఇంకా చాలా ప్రశ్నలు అలాగే వదిలేశారు లెక్కల మాస్టారు. వీటన్నింటికి ఒకేసారి పార్ట్ 3లో ఆన్సర్ ఇవ్వబోతున్నారు సుకుమార్. నెక్స్ట్ రామ్ చరణ్ తో సినిమా కమిట్ అయిన సుక్కు పుష్ప 3 ర్యాంపేజ్ ఎప్పుడు మొదలు పెడతారనేది ఆసక్తికరంగా మారిందిప్పుడు.